హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనము చింత చిగురు ఎండు రొయ్యలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే మనము రొయ్య పొట్టు అయినా కానీ లేదంటే ఎండు రొయ్యలైనా కానీ రెండు ఉపయోగించుకోవచ్చు. ఏదైనా కానీ బాగుంటుంది టేస్ట్. ముందుగా అయితే శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిలో ఇసుక అవంతా ఉంటుంది కాబట్టి ఇలా రోస్ట్ చేసుకుంటే అంతా బయటకు వచ్చేస్తుంది, బాగుంటాయి. వీటిని మనము సన్న మంట మీద మాడిపోకుండా లోపల వరకు వేగేటట్లు ఫ్రై చేసుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి ఎండు రొయ్యలతో పచ్చడి దంచుకుంటారని తెలుసో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి. వేపుకున్న ఎండు రొయ్యల్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ బాంటిల్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు వేగేటప్పుడే దీంట్లో కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర వేసుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకున్నాము. చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేసి ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రై అయిపోయిన ఎండుమిరపకాయలు కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇదే మన స్టార్ ఐటమ్ చింత చిగురు. చింత చిగురు ఊళ్ళో ఎక్కడ ఏ చెట్టు కొందన్నా కానీ ఎంత దూరం అయినా కానీ పోయి కోసుకొచ్చుకుంటుంది అమ్మ, అంత ఇష్టము. ఈ చింత చిగురు అయితే మాత్రం మనకి అప్పుడప్పుడు మే నెలలో జూన్ లో కొంచెం వర్షాలు పడతాయి కదా, ఈ వర్షాలతో కూడా చింత చిగురు వస్తుంది. ఇది లేతగా ఉన్నప్పుడు కోసుకుంటేనే చాలా బాగుంటుంది, ముదిరిపోతే అసలు బాగోదు. మా ఇంట్లో అయితే మాత్రం ఈ చింత చిగురుతో పప్పు చేసిన, పచ్చళ్ళు చేసిన, వంకలు పెట్టుకుంటూ తింటారు, చాలా ఇష్టము. ఈ చింత చిగురు రుచొక్కటే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ చింత చిగురు మన డైజెషన్ కూడా చాలా మంచిదండి. పల్లెటూరులో అయితే మాత్రం కొంచెం విరివిగానే దొరుకుతుందండి. టౌన్ లో కూడా ఈ మధ్య చూస్తున్నాం కదా, ఎక్కడ పట్టినా కానీ బండ్ల మీద అలా చిన్న చిన్న పోగులు పెట్టి అమ్ముతున్నారు. దొరికిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చి రొయ్యలు చింత చిగురు వేసుకొని కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, మన చింత చిగురుని అయితే ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి. ఉడికిపోద్దండి, లేతగా ఉంటుంది కాబట్టి త్వరగా కుక్ అయిపోద్ది. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాము. ఏ రోటి పచ్చడి చేసుకున్నా దాంట్లో ఆనియన్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా మనం రోట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, అలాగే రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి. రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఏ పచ్చడిలో అయినా కానీ. ఇవన్నీ వేసుకొని మనము వీటన్నిటిని మెత్తటి పొడిలాగా దంచుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఈ విధంగా చాట్లో వేసుకొని బాగా చెరుక్కున్నామంటే దాంట్లో ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. వీటిని కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, ఎండు రొయ్యలు, ఎండు చేపల స్మెల్లే పడదు. అలాగే కొంతమందికి అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. ఈ ఎండు రొయ్యలు అయితే మాత్రం మనకి త్వరగా మెదిగిపోతాయండి. ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చింత చిగురు వేసుకొని బాగా దంచుకోవాలి. ఈ పచ్చడి దంచేటప్పుడు స్మెల్ ఉంటుందండి, భలే ఉంటుంది. అప్పుడే అన్నం తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది స్మెల్. ఇలాంటివి మనం ఖచ్చితంగా రోట్లో దంచుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి మిక్సీలో కంటే. దీంట్లో మనం టమోటాలు యాడ్ చేయలేదు కాబట్టి గట్టిగా ఉంటుంది పచ్చడి, అందువల్లే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ దంచుకోవాలి. ఇంకా లాస్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అమ్మ చేసిన ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి ఈజీ వంటలు అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలా రోటి పచ్చడి దంచుకొని వేడివేడిగా అన్నం వార్చుకొని వేడి అన్నం వేసుకొని పచ్చడి వేసుకొని తింటూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలాంటి టేస్ట్లు అయితే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిందేనండి, అంత బాగుంటాయి. మిగతావన్నీ మనకి బిర్యానీలు ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఇలాంటివి మనకి ఎక్కడా దొరకవు. కాబట్టి ఖచ్చితంగా చేసుకొని ఒకసారైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.